తలుపులతో వెన్నెల వెలుగులతో మల్లె వంటి మనసులతో ఆశ్చర్యకరుడు సలహాదారుడు బలధుడైన దేవుడు శాశ్వతుడైన జనకుడు వెన్నెల వెలుగులతో సర్వశక్తిమంతుడైన ప్రభువు మన మంచి కాపరికి సుమధుర గీతాలతో సంకీర్తనలు పాడుతాం. వెన్నెల వెలుగులతో మల్లె వంటి మనసులతో దాసాలతో
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినము మనము రక్షించుటకు ప్రభు వచ్చునని గ్రహించుకున్నాను. ఉదయము అతని మహిమను చూతురు. ఈరోజు ఈ క్రిస్మస్ జాగరణలో పాల్పంచుకోవడానికి మనమందరం ఒక పవిత్రమైనటువంటి కుటుంబంగా ఈ పవిత్ర దేవాలయంలో మనమందరం గుమిగూడి ఉన్నాం. ఈ రక్షణ శుభ సందేశాన్ని గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే ఆలకించి బెత్లెహేములో బాలునిగా శిశువుగా జన్మించినటువంటి ప్రభుని కనులారా గాంచి ఎంతో ఉత్సాహంతో ఆనందంతో వారు వాళ్ళ యొక్క ప్రదేశానికి వెళ్ళి ఈ శుభ సందేశాన్ని అందరితో పంచుకున్న రీతిలో మనమందరము ఈ యొక్క క్రిస్మస్ పండుగ నాడు ఈ ఉత్సాహాన్ని, ఈ శుభ సందేశాన్ని మనం అందరితో పంచుకుని బాలయేసు దేవుని పొందటానికి, మన హృదయంలో ఆయన జన్మించడానికి, మన సంఘంలో ఆయన జన్మించడానికి, మన కుటుంబంలో ఆయన జన్మించడానికి మళ్ళీ మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రిస్మస్ పండుగ అంటే ఈ డెకరేషన్ కాదు, క్యారల్ సింగింగ్ కాదు, సంబరాలు కాదు. క్రిస్మస్ పండుగకు నేను ఏ విధంగా తయారవ్వాలంటే మన ఆత్మ, మన యొక్క హృదయం, మన యొక్క మనస్సులు పవిత్రంగా ఉన్నాయా? ప్రభుని స్వీకరించడానికి ఆత్మశుద్ధిని మనము మంచి పాప సంగీతుల ద్వారా మళ్ళీ మనము తయారు చేసుకున్నామా లేదా అని ఒకసారి పరీక్షించుకోవాలి. క్రీస్తు ప్రభు మన హృదయంలో జన్మించాలని కొద్ది క్షణాలు మనం చేసినటువంటి తప్పిదాలను జ్ఞాపకం తీసుకుని మనస్తాపడి ప్రాయశ్చిత్తాన్ని ప్రభు నుండి కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. దయచేసి అందరు లైట్ లాపండి. మొత్తం లైట్ లాగా ఇది కూడా
సర్వేశ్వర, ప్రతి సంవత్సరము మేము మా రక్షణము కొరకు విశ్వాసముతో నిరీక్షించు ఆనందించుచు అవకాశమును మాకు దయచేయుము. నీ జనితైక కుమారుని ఉత్సాహముతో ఆహ్వానించు మేము. అతడు తమ న్యాయమూర్తిగా మరల వేచేయునప్పుడు అతనిని ఆత్మవిశ్వాసముతో కలిసి కొను అర్హతను మాకు దయచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక.
లూకా సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుండి 16వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగస్టు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞయించెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ గురిబియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేరు రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు నగరమునకు బెత్లెహేమునకు చెరాబాలకలలో తమ పేరు చేర్చుటకై తనకు ప్రదానము చేయబడినట్టు గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. వారచున్నప్పుడు మరియమ్మకు ప్రసవకాలము సమీపించినవి. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడలలో చుట్టి పశువుల తొట్టెలో పరుగబెట్టెను. వారికి సత్రంలో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిగిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు, భయపడవలదు, భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టెలో పరుగబెట్టబడి ఉండుటవి చూచెదను. ఇది మీకు ఆనవాలు అనేను. వెంటనే ఆ దేవదూతలతో పరలోక దూత సమూహం ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నతముల సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు
మృపగలా దేవునికి హల్లెలూయా మహిమను వీడిన మమతలమూర్తి మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ 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 ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ నా తరపున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. వెరీ హ్యాపీ క్రిస్మస్ అంటారు, మీరు మెరీ క్రిస్మస్ అన్నారు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ మెరీ మెరీ క్రిస్మస్. Very, very happy Merry Christmas. Very, very happy Christmas. Praise the Lord. Praise the Lord. అందరూ మరియమ్మ తనయుడా చెప్పండి. ఓ యేసు రాజా స్తుతులను సమర్పించెదను. మహిమను వీడిన మమతానమూర్తి కృతజ్ఞత చెల్లించెదను. మరియమ్మ సుతుడా ఓ యేసు రాజా స్తుతులను సమర్పించెదను. మరియమ్మ తనయుడా ఓ యేసు రాజా స్తుతులను సమర్పించెదను. మహిమను వీడిన మమతలమూర్తి కృతజ్ఞత చెల్లించెదను. మహిమను వీడిన మమతలమూర్తి మరొకసారి. మరియమ్మ తనయుడ ఓ యేసు రాజా స్తుతులను సమర్పించెదను. అందరూ మరియమ్మ తనయుడ ఓ యేసు రాజా స్తుతులను సమర్పించెదను. మహిమను వీడిన మమతలమూర్తి కృతజ్ఞత చెల్లించెదను. మహిమను వీడిన మమతలమూర్తి కృతజ్ఞత చెల్లించెదను. కీర్తన పాడి మనసున వీడి ఆరాధించెదను. కీర్తన పాడి మనసున వేడి ఆరాధించెదను. దావీదు తనయుడా కన్య చరితుడా ఆరాధించెదము. దరయందు మనుషులకు రక్షణకర్త ఆరాధించెదము. దావీదు తనయుడా దరయందు మనుషులకు రక్షణకర్త ఆరాధించెదము. దావీదు తనయుడా కన్య చరితుడా ఆరాధించెదము. దరయందు మనుషులకు రక్షణకర్త ఆరాధించెదము. దావీదు దరయందు మనుషులకు రక్షణకర్త ఆరాధించెదము. మరియమ్మ తనయుడ ఓ యేసు రాజా
స్తుతులను సమర్పించెదం. మరియమ్మ తనయుడా స్తుతులను సమర్పించెదం. పశువుల పాకలో పరిమళ చీల్చిన దివి భువి వంతెనవై, పశువుల పాకలు పవలించినావు దివి భువి వంతెనవై, దూతలు పాడిన పరమ గీతముతో ఆరాధించెదము. దూతలు పాడిన పరమ గీతముతో ఆరాధించెదము. దావీదు తనయుడా దైవచరితుడా ఆరాధించెదము. దరయందు మనుషులకు రక్షణ దావీదు తనయుడా ధన్యచరితుడా ఆరాధించెదము. ఆరాధించెదము. మరియమ్మ తనయుడా ఓ యేసు రాజా స్తుతులను సమర్పించెదం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనంతుడైనటువంటి భగవానుడు మన స్థాయికి రావటమే క్రిస్మస్ పండుగ. భూమిని వీడి భూలోకానికి వచ్చి ఒక మానవుడిగా, ఒక పసిబాలుడిగా, పశువుల కొట్టలో రక్షకుడిగా పుట్టినటువంటిది ఈరోజు మనం కొనియాడేటువంటి ఈ క్రిస్మస్ పండుగ. దేవుడు దాసుడయ్యాడు. అది లోకానికి క్రిస్మస్ పండుగ అయ్యింది. దాసుడైన దేవునికి నేను దాసురాలను, నీ మాట చెప్పు నాకు జరుగునుగాక అని కన్య మరియ విశ్వసించింది. మరియమ్మకు క్రిస్మస్ పండుగ అయ్యింది. మరి దాసుడిగా జన్మించినటువంటి బాలయేసుకి నేను దాసురాలను, నీ మాట చెప్పును నా జీవితంలో జరుగునుగాక అని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఆయనను మహిమపరుస్తారో వారందరికీ జరుపుకునేటువంటిదే ఈరోజు క్రిస్మస్ పండుగ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు జన్మించాడని నమ్మటం కాదు. క్రీస్తు జన్మించాడనేటువంటిది ఒక చరిత్ర. కానీ క్రీస్తు నా కోసం జన్మించాడు అన్నది నిజమైనటువంటి క్రిస్మస్. క్రీస్తు నా కోసం, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం, నా సంఘం కోసం, మనందరి కోసం జన్మించాడు అని నమ్మేటువంటిదే నిజమైనటువంటి క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి అటువంటి క్రిస్మస్ పండుగను కొనియాడటానికి వచ్చినటువంటి మనము ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సందేశం, ఈ క్రిస్మస్ పండుగ ద్వారా ప్రభు నాకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి, ప్రభు నా జీవితంలో చేసేటువంటి, నేను పొందేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఏమిటి. ఈరోజు నేను క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని కొనియాడటానికి వచ్చి నా కుటుంబ సమేతంతో వచ్చినటువంటి నాకు ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆశీస్సులు ఏమిటో, ఆ యొక్క దీవెనలు ఏమిటో మనము ఈ యొక్క దేవుని యొక్క పట్టణాలను ధ్యానిస్తూ మనం కొంచెంసేపు ధ్యానించుకున్నాం. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో మొట్టమొదటిగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.
చీకటిలో నడుచు జనులు ఒక పెద్ద వెలుగును చూచారని యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక తత్వవేత్త ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమని రాశాడంటే, నేను వెలుగును ఎలా నమ్ముతానో అలాగే క్రైస్తవత్వాన్ని నమ్ముతాను. నేను వెలుగుని ఏ విధంగా నమ్ముతానో క్రైస్తవత్వాన్ని, క్రీస్తు ప్రభుని నేను నమ్ముతాను. ఎందుకంటే వెలుగును మాత్రమే చూడలేను. క్రైస్తవత్వం అనే వెలుగులో నేను అన్నిటినీ చూడగలుగుతూ ఉన్నాను. వెలుగును మాత్రమే మనం చూడటం లేదు, ఆ వెలుగు ద్వారా మనం అన్నిటినీ చూడగలుగుతూ ఉన్నాం, తెలుసుకోగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా నేను నమ్మేటువంటి, నేను విశ్వసించేటువంటి, నేను జ్ఞానస్నానం తీసుకున్నటువంటి ఈ క్రైస్తవత్వంలో, ఈ కథోలిక జీవితంలో నేను అన్నీ తెలుసుకోగలుగుతూ ఉన్నాను, నేను అన్నీ అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాను. నేను వెలుగుని ప్రకాశింప చేస్తూ ఉన్నాను. చీకటిలో చెడు ఏదో మంచి ఏదో నేను తెలుసుకోగలుగుతున్నానని దీని యొక్క అర్థము. ప్రియమైనటువంటి సహోదరులారా, చీకటిలో నడిచేటువంటి వారికి పెద్ద వెలుగు అంటే క్రీస్తు ప్రభు ఒక వెలుగుగా మన అందరిపై ప్రకాశింప చేస్తూ ఉన్నాడు. ఆయనలో విశ్వసించేటటువంటి మనము, ఆ వెలుగుని బాటలో నడుస్తున్నటువంటి మనము, ఆయన ద్వారా మనం అన్నిటినీ చూడగలుగుతూ ఉన్నాము, తెలుసుకోగలుగుతూ ఉన్నాము. మనమందరము సంతోషంతో, ఆనందంతో ఉండగలుగుతూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా యెషయా ప్రవక్త 9వ అధ్యాయము 2వ వాక్యం 6వ వచనంలో ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే చివరిగా ఉన్నటువంటి వాక్యాలు ఈ వెలుగుకు, ఈ శిశువునకు, ఈ యేసయ్యకు, ఈ దేవునికి, ఈ రక్షకునికి ఉన్నటువంటి నామకరణాలు. ఒకటి కాదు, రెండు కాదు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యున్నత తండ్రి, సమాధానకర్త. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యున్నత తండ్రి, సమాధానకర్త అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా 6వ వాక్యములో మొదటి వాక్యం మనం చూసినట్లయితే, మనకు ఒక శిశువు జన్మించను. దీనిని మనము కొంచెం ధ్యానించాలి. మనకు ఒక శిశువు జన్మించడు. సాధారణంగా ఒక కుటుంబంలో ఒక బిడ్డ, కుమారుడు కానీ కుమార్తె కానీ పుడితే సహజంగా ఏమి చెప్తారు? సహజంగా ఏమంటారంటే, నాకు కుమారుడు పుట్టాడు, నాకు కుమార్తె పుట్టింది, నాకు బిడ్డ పుట్టాడు, మరి కాక మాకు పుట్టాడు అంటారు, మనకు పుట్టమని అంటారు. ఇది సాధారణంగా సామూహిక అర్థంలో ఉండదు. సామూహికంగా ఎవరు ఈ విధంగా మాట్లాడరు, ఎవరు ఏ విధంగా మనకు బిడ్డ పుట్టాడని ఎవరు అనరు. మరి ఎందుకని యెషయా ప్రవక్త ఈ వాక్యాన్ని ఇక్కడ ప్రవచించాడంటే దానిలో గూఢార్థం ఉంది. మనకు, మనందరికీ క్రీస్తు ప్రభు రక్షకుడైనటువంటి యేసయ్య నిజదేవుని యొక్క కుమారుడు ఒక ప్రాంతానికి మాత్రం కాదు, ఒక కులానికి మాత్రం కాదు, ఒక మతానికి మాత్రం కాదు, ఒక వర్గానికి మాత్రం కాదు, ఒక దేశానికి మాత్రం కాదు, సర్వ మానవాళికి సృష్టికర్తగా మన అందరికీ శిశువుగా జన్మించాడనేటువంటి అర్థం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు, ప్రజలందరి రక్షకుడు, సర్వ మానవాళి రక్షకుడు. అందుకనే క్రిస్మస్ పండుగ అంటే కేవలం మన భారతదేశంలో కాదు, ప్రపంచ నలుమూలలలో, ఈ ప్రపంచంలో, ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి
దేశంలో ప్రతి గడ్డలో ప్రతి భూమిలో క్రిస్మస్ పండుగను కనుల విందుగా కొనియాడతారు. పాపములమని ప్రశ్నిస్తున్నాను, ప్రశ్నిస్తున్నాను. పరలోకమును వీడి భూలోకానికి దిగి వచ్చినటువంటి మా చిన్నారి బాలయేస, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. నిన్ను కొనియాడటానికి నీ యొక్క పండుగలో కుటుంబ సమేతముగా వచ్చి నిన్ను ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. మా కుటుంబాలను, మా యొక్క సంఘాన్ని, మా యొక్క కథోలిక శ్రీ సభను ప్రత్యేకంగా దీవించండి. గడిచిన కాలమంతా సురక్షితంగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు. రాబోయే నూతన సంవత్సరం 2025లో కూడా నీ యొక్క కరుణతో, నీ యొక్క కృపతో, నీ యొక్క ఆశీస్సులతో మమ్మందరినీ నింపమని, మరి ముఖ్యంగా మా యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను, కుటుంబం యొక్క అవసరాలను, వారి యొక్క ఆర్థిక పరిస్థితిని, ఇతరమైనటువంటి పరిస్థితులన్నింటినీ మెరుగుపరిచి ఇంద్రియ నిగ్రహంతో నిన్ను స్తుతించి సైతానుని జయించేటువంటి అనుగ్రహాలు మా అందరికీ దయచేయమని, మా బిడ్డలందరినీ దీవించండి. మా యువకులను ప్రత్యేకంగా మీరు సైతాను శోధన నుండి, సైతాను యొక్క ప్రలోభాల నుండి వారిని రక్షించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరికీ స్వస్థత దయచేయి. నీ బోసు నవ్వులతో, నీ చిరునవ్వులతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పలకరించి మా అందరికీ నీ దీవెనలు కొమ్మరించమని, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ఆలకించుమా. దయచేసి కూర్చోండి. ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థించమనేటువంటి కుటుంబాలను ప్రత్యేక దేవుడు దీవించాలని మొట్టమొదటిగా వర్ధనపు వీర్రాజు, సుశీల కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞత.
సర్వశక్తి గల బుద్ధి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్ల ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ దివ్య కుమారుని జన్మోత్సవము మా రక్షణకు ప్రారంభ సమయమని మాకు తెలియజేయుచున్నవు. నీ సేవకులమైన మేము ఈ సత్యమును గ్రహించి నీ కృతజ్ఞత బలిని గొప్ప వేడుకగా కొనియాడుటకు నీ కృపను మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. నీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైన
నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీ నిత్యవాకు మనుష్యవతారం ఎత్తనని పరమ రహస్యము ద్వారా నీ మహిమానిత తేజస్సు మా మనోనేత్రములకు కృత వెలుగాయను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. తద్వారా మేము క్రీస్తునందు మా అంతేగాక అగోచరమగు నీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నాయి. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక ధర్మలన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా,
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. Thank you.
క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయపమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతడు వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ప్రాచ్య జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్తానమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. ప్రత్యేకంగా మన మధ్య నుండి శారీరకముగా లేనటువంటి మన బంధుమిత్రాదులందరినీ, మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాత ముత్తాతలు కావచ్చు, మన సహోదరులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే మన నుండి శారీరకముగా వీడి నిత్య భాగ్యాన్ని, నిత్య రక్షణను పొందటానికి ఎదురు చూస్తున్నటువంటి ఆత్మల కోసం ప్రత్యేకంగా ఆ దివ్యబాల యేసుని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ దివ్యబాల యేసా, ఈ లోకంలో నువ్వు దిగివచ్చినది, పరలోకాన్ని నుండి భూమికి దిగివచ్చినది నిత్య జీవాన్ని ప్రసాదించడానికి. ఆ నిత్య జీవం కోసం ఎదురు చూస్తున్నటువంటి అభాగ్యులైనటువంటి, దిక్కులేనటువంటి ఆత్మలు, అనేకమైనటువంటి ఆత్మలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా నీ జన్మదిన వేడుకల ద్వారా అనేక మందిని నీ యొక్క ముఖాముఖి దర్శించుకునేటువంటి భాగ్యాన్ని దయచేయి. నీ జన్మదిన శుభాకాంక్షల సందర్భముగా అనేకమైన ఆత్మలను రక్షించి నిత్య జీవాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా బంధుమిత్రులు, మా రక్త సంబంధికులు, విశ్వాసముతో నిన్ను నమ్మినటువంటి వారు, ఇదే దేవాలయంలో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి వారు, ఇదే దేవాలయంలో అనేకమైనటువంటి క్రిస్మస్ పండుగలను కొనియాడినటువంటి వారు, ఇదే దేవాలయంలో క్రీస్తు శరీర రక్తాలను భుజించినటువంటి వారు, వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పించినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సహజము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహమును నా పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షాలను మా రక్షణ యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను
అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము, నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విధుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవాన్ని వసుకుదురుగాక. Viva!
ఉపయోగపడండి. అలాగే వేరే